హలో, ఆదర్శ ఎడ్యుకేషన్ తరపున మాట్లాడుతున్నాను. ఆదర్శ ట్యూషన్ పెట్టిన కాడి నుంచి పిల్లలందరూ కూడా ట్యూషన్ రావడం అలవాటు చేసుకున్నారు. ఎదువరకైతే మా కాలనీలో స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాళ్ళు కాదు, క్రమశిక్షణకు ఉండేవాళ్ళు కాదు. డ్రైనేజీలు అమ్మట, గోళీల ఆటలు వాటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చక్కగా ఆదర్శ ట్యూషన్ పెట్టిన కాడి నుంచే కొంచెం మారడానికి అవకాశం ఉంది. ఆదర్శ ట్యూషన్లో చదువుకున్న కాడి నుంచి నాకు పెద్ద అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అవ్వాలని ఆశ. ఒక్కొక్క టైంలో అయితే స్కూల్కి వెళ్ళిన కాడి నుంచే ఫుడ్ తిని మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఉండేది కాదు సరిగ్గా. ఆదర్శ ట్యూషన్ పెట్టిన తర్వాతే కొంచెం ఫుడ్ తాగడం అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆదర్శ ట్యూషన్ పెట్టకపోతే ఈ పాటికి మేము చేపలు పట్టుకోవడానికి, పిట్టలు కొడడానికి అలా వేటకి వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ఆదర్శ ట్యూషన్ పెడతాం వల్లనే మాకు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చదువుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ట్యూషన్ పెట్టకపోతే కనుక ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. పూసలు, బూరలు, బొట్టి పిల్లలు అవి అమ్ముతూ ఉంటారు. ఆ తల్ల మీద కూడా అవి పెట్టి పంపించేవాళ్ళు ట్యూషన్ పెట్టకపోతే. ఇదివరకు వెళ్ళేవాళ్ళం మేము కూడా. ట్యూషన్ పెట్టిన కాడి నుంచే చక్కగా ట్యూషన్కి వెళ్ళాలి, మేము చదువుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. కొన్ని కుటుంబాల్లో అయితే చక్కగా తింటారు, చక్కగా ట్యూషన్కి వస్తారు, అలా జరిగేది. కొన్ని కుటుంబాల్లో అయితే తల్లిదండ్రులకి సరిగ్గా బలం లేక, ఆరోగ్యం లేక పిల్లలందరిని వేటకు పంపించి మీరు ఈరోజు పిట్టలు కొట్టుకొస్తేనే మీకు ఆహారం పెడతా అని తల్లిదండ్రులు వాళ్ళని వేటకు పంపించేవాళ్ళు. సరే అని వేటకి వెళ్ళి తెచ్చుకొని తింటారు, అలా ఉండేది పరిస్థితులు. ఆదర్శ ట్యూషన్ పెట్టిన కాడి నుంచి మా తల్లిదండ్రులు కూడా మారి చక్కగా ట్యూషన్కి పంపిస్తున్నారు. అలాగే ఆర్థిక సహాయం కూడా ఆదర్శ ట్యూషన్ సహకరించింది. మా తల్లిదండ్రులు అందరికీ మిషన్లు నేర్పించి వాళ్ళందరూ కూడా షాపులు కూడా కొనిచ్చారు. బట్టలు కుట్టుకుంటూ అలా కుటుంబాన్ని ఇప్పుడు గడుపుతున్నారు ప్రస్తుతం. మీరు కూడా ట్యూషన్ చూడండి, ట్యూషన్కి సహాయం చేయండి, అనేకులకి సహాయం చేసి చదువుకునే మార్గాన్ని చూపించండి.